నమస్తే. బిహార్ ఎన్నికలు ముగిసినాయి. నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మళ్ళీ నితీష్ సీఎం అయ్యాడు. అయినా సరే బిహార్‌లో ప్రజల తీర్పు మీద రాజకీయాల్లో అంటే అధికారం మారలేదు గానీ, ప్రభుత్వం మారలేదు గానీ, మార్పైతే వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు కుల, మత రాజకీయాలు, కుల, మతాల చుట్టూ తిరిగే రాజకీయము ఒక్కసారిగా అభివృద్ధి, వికసిత్ బిహార్ నినాదంతో నితీష్ విజయం సాధించారు. అయితే ఈ అనూహ్యమైన అంటే 202 సీట్లు అంటే మామూలు విషయం కాదు. ఎన్నో రికార్డ్స్ మొన్నటి బిహార్ ఎన్నికల ఫలితాల్లో. దీని మీద అందుకని ఇంకా చర్చలు, విశ్లేషణలు జరుగుతానే ఉన్నాయి. సరే బిహార్‌లో ఎన్డీఏ కూటమికి కారణాలు ఇవి అని ఎన్ని విశ్లేషించినా అంటే తగ్గని నితీష్ కుమార్ చరిష్మా, అవినీతి రహిత పాలన, మహిళల అండ, అంటే మహిళా స్కీములతో ఎక్కువగా మహిళా ఓటర్లను ఆకర్షించిన విధానము, లేదా మోదీ చరిష్మా, ఏమంటారు నిమో మంత్రం, అటు అన్ని కులాలను అంటే ఆ కూటమిలో అంటే ఒక సమతుల్యం పాటించేలా ఇటు చిరాగ్ పాస్వాన్ ఎస్సీ ఓటు బ్యాంకులను ఒడిసి పట్టడంలో, కుర్మి ఓటర్లు పూర్తిగా గంపగుత్తగా ఒడిసి పట్టడంలో నితీష్ కుమారు, మొత్తంగా హిందువుల ఓట్లు ఎన్డీఏ కూటమికి పడ్డాయని, యువ ఓటర్లు కూడా కొత్త ఓటర్లు, యువ ఓటర్లందరూ కూడా ఎన్డీఏ వైపు ఉండడము, ఇవి మాత్రమే కాక అంటే ఎన్డీఏ ఘన విజయానికి ఇవి మాత్రమే కారణాలు కాదు. మరొక విషయం కూడా నేను చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్ నిశ్శబ్దంగానే స్వయం సేవకులు ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎన్డీఏ ఘన విజయం వెనుక స్వయం సేవకుల పరిశ్రమ ఉంది. బిహార్‌లో 38 జిల్లాలు ఉన్నాయి మొత్తం. ప్రతి జిల్లాలో స్వయం సేవకులు పనిచేశారు. ప్రతి జిల్లాలో కనీసం 100 మంది స్వయం సేవకులను ఆర్ఎస్ఎస్ దింపింది. సంఘ్ దాని అనుబంధ సంస్థల ద్వారా అంటే ఒక అపరిమితమైన నెట్వర్క్ కదా ఆర్ఎస్ఎస్ది. మరి అంతా ఒక సంఘం అనుకుంది అంటే మరి విజయం సాధించడం కష్టమేం కాదు కదా. అట్లా నిశ్శబ్దంగా స్వయం సేవకులు బిహార్‌లో గల్లీ గల్లీ తిరిగారు. కూటమి విజయం కోసం పాటుపడ్డారు. ప్రతి జిల్లాలో చెప్పిన కదా 38 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా కనీసం 100 మంది స్వయం సేవకులు, వాళ్ళు మాత్రమే కాక 5,000 మంది ఏబీవీపీ కార్యకర్తలు, అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యులు 5గురు చొప్పున బృందాలుగా ఏర్పాటు చేసి మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో మోహరించారు. నిశ్శబ్దంగా ఆ శక్తి ప్రదర్శన చేయలేదు. మళ్ళీ ఏబీవీపీ అనగానే ఒక దూకుడు, ఒక ఏమంటారు ఒక ప్రవాహంలాగా ఉంటది కదా వాళ్ళ తీరు. యువ రక్తం వెల్లువెత్తింది అంటాం కదా ఏబీవీపీ అనగానే. వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. అసలు ప్రచారం చేస్తున్నట్టే అనిపించలేదు. నిశ్శబ్దంగా ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏకు అనూహ్య విజయాన్ని కట్టబెట్టారు. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే చాలా నియోజకవర్గాల్లో ఎన్డీఏ తమ ఓట్ల వాటాను పెంచుకోవడానికి కారణం ఇదే. ఆ ఎన్నికల్లో అయితే ఎల్జేపీ విడిగా పోటీ చేసింది, ఎన్డీఏతో కలిసి లేదు, విడిగా పోటీ చేసింది. రాష్ట్రీయ లోక్ మోర్చా వంటి చిన్న పార్టీలు కూడా విడిగా పోటీ చేసినాయి. అయితే ఈసారి కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉంది ముందు నుంచి కూడా. అయితే వాళ్ళందరి కూటమి పార్టీలందరి అంటే కూటమిలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ఆర్ఎస్ఎస్ పనిచేసింది. సంఘ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. 100% విజయం సాధించారు వాళ్ళందరూ కూడా. ఇక ఎన్డీఏ పార్టీల ఓట్ల వాటాలో చెప్పిన కదా గణనీయమైన పెరుగుదల అని చెప్పొచ్చు. దీంతో ఎన్డీఏ మెజారిటీ మార్కును సులువుగా దాటింది. అసలు మెజారిటీ ఏంటి, 2/3 మెజారిటీ కన్నా ఎక్కువే. అంటే ప్రచారం మొదలు జనాలకి చేరువయ్య అంటే ఓటర్ల దగ్గరికి ప్రతి ఓటర్ని టచ్ చేసింది స్వయం సేవకులు, ఏబీవీపీ కార్యకర్తలు. బిహార్లో దాదాపు చాలా నియోజకవర్గాల్లో ప్రతి ఓటర్ను టచ్ చేశారనమాట. అంటే బిహార్ అంటేనే కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఎంవై అన్నారు, మైనార్టీలు, యాదవ్స్ అంటూ కులాలు మతాల వారీగా వాళ్ళని నమ్ముకునే కులాన్ని ఒక మతాన్ని నమ్ముకొని ఆర్జేడీ వంటి పార్టీలు పనిచేస్తే సంప్రదాయ కుల ఆధార ఓటింగ్ విధానానికి స్వస్తి పలుకుతూ అంటే కేవలం సీట్లు గెలుచుకోవడం మాత్రమే కాకుండా మెజారిటీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ప్రజలందరూ అంటే దాదాపు అందరూ అంటే అత్యధిక శాతం ఓటింగ్ జరిగేలా కృషి చేశారు వాళ్ళందరూ కూడా. అంటే పౌరుల దగ్గరికి వెళ్ళి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలంటూ వాళ్ళ బాధ్యతను గుర్తు చేయడంతో పాటు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే బిహార్కి మంచిది అనే విషయాన్ని క్లియర్గా చెప్పగలిగారు ఓటర్ల దగ్గరికి వెళ్ళి. అంటే సంప్రదాయ కుల ఆధార ఓటింగ్ విధానాల కంటే కూడా మీరు పనితీరు చూడండి. ఒక జాతీయవాద ప్రభుత్వం ఉంటే
బీహార్‌కి ఎంతో మంచిది. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల జరిగే మేళ్ళు ఇవి అంటూ స్వయం సేవకులు అంటే కనిపించిన ప్రతి ఓటర్‌కి దాదాపు అంటే వాళ్ళు పనిచేసిన చోటల్లా ఏ ఒక్క ఓటర్‌ను, ఏ ఒక్క కుటుంబాన్ని గూడా, ఏ ఒక్క బస్తీని, గల్లీని, కుటుంబాన్ని, మనిషిని గూడా ఓటర్‌ను గూడా వాళ్ళు మిస్ అవ్వలేదన్నమాట. అయితే వాళ్ళందరూ గూడా చాలా మంది బిహార్‌కి చెందిన వాళ్ళు. కొందరు బయట నుంచి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి మరికొంతమంది స్వయం సేవకులు అక్కడెళ్లి పనిచేశారు. ఇక దేశంలోని అన్ని యూనివర్సిటీల నుంచి, ఉన్నత విద్యా సంస్థల నుంచి ఏబీవీపీ విద్యార్థులు గూడా వాళ్ళు అంటే కొన్ని రోజులు వీలు చూసుకొని సమయం కుదుర్చుకొని బిహార్‌కి వెళ్లి పనిచేశారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. కులమొద్దు, మతమొద్దు. ఎందుకంటే ఆర్‌జేడీ నమ్ముకున్నదే 80 అంటే మైనారిటీలు, యాదవ్స్ కులము, మతము. కానీ అలా చూడకండి మీరు అంటూ వాళ్ళకు ఒక్కొక్కరిని కలిసి ఒప్పించే ప్రయత్నం, వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఏది మేలు? ఎవరు మంచిది? ఎవరొస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతది? బిహార్ మరింతగా ముందుకెళ్తది. ఇవన్నీ కూడా చెప్పగలిగినారు వాళ్ళు. సీమాంచల్‌లో స్వయం సేవకులు అంటే ఆర్ఎస్ఎస్ మైనార్టీ మోర్చాను రంగంలోకి దింపింది. హిందూయేతర మైనార్టీ మతాలకు సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు గదా! అట్లా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా నాయకులను ఆ ప్రాంతంలో దించిందనమాట. సీమాంచల్‌లో ఎందుకంటే ముస్లింలు ఎక్కువగా ఉన్న ముస్లిం ప్రాబల్య ప్రాంతం అది సీమాంచల్. అట్లా స్వయం సేవకులు, బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు వాళ్ళు గూడా ఇల్లిల్లు తిరుగుతూ వివరించారసలు. అందుకే సీమాంచల్‌లో గూడా అనూహ్యమైన ఫలితాలొచ్చినాయి. అద్భుతమైన ఫలితాలొచ్చినాయి. 28-32 సీట్లలో అంటే ఈ కుల ప్రభావాన్ని దాటుకుంటూ హిందూ ఓటర్లను ఏకీకృతం చేయగలిగింది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు. అంటే కనీసం 28-32 సీట్లలో కుల ప్రభావం ఉంటుంది. ఆ కుల పరిధిని, ఆ కుల రాజకీయాన్ని దాటుకొని హిందూ ఓటర్లను ఏకీకృతం చేయగలిగింది సంఘం. అంటే ముస్లిం ఓటర్లు మెజారిటీగా ఉన్న 32 సీట్లలో ఈసారి ఎన్డీఏ 21 సీట్లను గెలుచుకుంది. వాటిలలో మళ్ళీ బీజేపీ 10 స్థానాలు, జేడీయూ 8, ఎల్జేపీ 2, ఆర్ఎల్ఎం 1 సీటును గెలుచుకున్నాయి. అంటే గత 2020 ఎన్నికల్లో 18 సీట్లను గెలుచుకుంటే ఈసారి 21 అంటే 3 సీట్లు అదనంగా వచ్చినాయి. ముఖ్యంగా స్వయం సేవకులైన ఏబీవీపీ కార్యకర్తలైన ఓటర్ల దగ్గరకు చెప్పిన విషయాలు ఇవే. కేంద్ర సంక్షేమ పథకాలను హైలైట్ చేశారు వాళ్ళు. మతంతో సంబంధం లేకుండా ఈ పథకాలు అందరికీ అందినాయి, అందరూ లబ్ధి పొందారు. పదే భారతీయ జనతా పార్టీ గాని మోదీ చెప్తున్నది ఇదే, సబ్కా సాత్ సబ్కా వికాస్. అందుకని సబ్కా విశ్వాస్ కూడా మా మీదనే ఉంది అన్న ఒక మెసేజ్ని, ఒక సందేశాన్ని అందరికీ చేరవేయగలిగారు ఓటర్లకి. చెప్పిన కదా మైనార్టీ మోర్చా చాలా యాక్టివ్గా పనిచేసింది. మైనార్టీ మోర్చా చీఫ్ జమాల్ సిద్దికి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేశారు. కిషన్గంజ్ ఇలాంటి చోట్ల ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో మైనార్టీ మోర్చా సభ్యులు చాలా పరిశ్రమ చేశారు. అందుకే ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ సీట్లు పెంచుకుంది. మహాగఠబంధన్ నుంచి కొన్ని సీట్లను లాగేసుకుంది. 2020లో ప్రతిపక్షాలు గెలుచుకున్న షయోహర్, ఠాకూర్గంజ్, కాడ్వా ఇలాంటి స్థానాల్లో జేడీయూ గెలుచుకుంది ఇప్పుడు ఆ స్థానాలని. ఇక మిషన్ త్రిశూల్ ఆర్ఎస్ఎస్ ఒక అద్భుతమైన ఒక వ్యూహాత్మక ప్రచార ప్రణాళిక అని చెప్పొచ్చు. అంటే బీజేపీ సంప్రదాయ ఎన్నికల యంత్రాంగంతో పాటు మిషన్ త్రిశూల్తో ఒక ప్రత్యేక ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకుంది. దీన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ స్వయంగా పర్యవేక్షించారని చెప్తున్నారు. ఏంటంటే ఒక నిశ్శబ్దంగా అనమాట, హడావుడు ఉండదు. రాజకీయ నాయకులు అయితే బహిరంగ సభలు పెడతారు, నినాదాలు ఉంటాయి, జెండాలు ఉంటాయి, చెప్పాను కదా, రకరకాల స్లోగన్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, స్క్రీన్లు ప్రదర్శిస్తారు, ఇంటింటికి కరపత్రాలతో వెళ్తారు, నినాదాలతో వెళ్తారు, ఊరేగింపులు చేస్తారు. ఇవన్నీ ఏవీ లేకుండా నిశ్శబ్దంగా అనమాట, నిశ్శబ్దంగా వీళ్ళ పని జరిగింది. ఈ మిషన్ త్రిశూల్లో 3 దశల అంటే 3 అంచెల వ్యవస్థ ఏమంటారు ప్రణాళిక అని చెప్పొచ్చు. అసంతృప్త ఓటర్లను గుర్తించడం, అట్లనే స్థానిక సంస్థలని అసంతృప్త ఓటర్లను గుర్తించడం, స్థానిక సమస్యల మీద ఫోకస్ చేయడం, అంటే నిరుద్యోగము, కనీస మౌలిక వసతులు లేని ప్రాంతాలు, అట్లానే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు సరిగా చేరుతున్నాయా లేదా, జాప్యం జరుగుతుందా, ఇలాంటి అంశాలను అంటే ఫిబ్రవరి నుంచే వాళ్ళు నోటీస్ చేస్తూ ఎక్కడికక్కడ వాటిని అర్థం చేయించగలిగారు, పరిష్కరించగలిగారు. స్వచ్ఛంద మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, అట్లనే ఏబీవీపీ కార్యకర్తలు
గ్రామాలు మొదలు అంటే బస్తీలు మొదలు పట్టణాలు, నగరాల వరకు కూడా ప్రతి ఒక్క ఓటర్‌ను స్వయం సేవకులు చేరుకున్నారనమాట. ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఇదే. కుల, మత రాజకీయాలు కాదు. బీహార్ అభివృద్ధి ముఖ్యం. ప్రజల సంక్షేమం ముఖ్యం. అది ఎన్‌డీఏతోనే సాధ్యం. నితీష్ కుమార్‌తోనే సాధ్యం. మోడీతోనే సాధ్యం. ఇంకా ఏం రాబోతున్నాయి బీహార్‌కి? ఎంత అభివృద్ధి జరిగింది. గూండారాజు నుంచి, జంగిల్ రాజు నుంచి విముక్తి అయిన తర్వాత ఆర్‌జేడీ చేతి నుంచి పాలన అంటే పగ్గాలు మారిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇంతకు మించిన అభివృద్ధి జరుగుతది డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఇంకా ఫ్యూచర్‌లో అని ప్రజలకు అర్థం చేయించగలిగినారు. అందుకని స్వచ్ఛందంగా బీహార్ ప్రజలు, బిహారీలు ఈ కుల, మత వీటన్నిటిని పక్కన పెట్టేసి అభివృద్ధికే తమ ఓటు అంటూ నితీష్ కుమార్ వెంట నిలిచారు. అట్లా బీహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ అనూహ్య విజయం వెనుక స్వయం సేవకులతో పాటు ఏబీవీపీ విద్యార్థి శక్తి ఉంది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.